వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఇగో పురపోరుపై మంత్రుల అనాసక్తి క్షేత్రస్థాయిలో అడుగుపెట్టిన సగం మంది మినిస్టర్లు సర్కార్కు అందిన నిఘా వర్గాల నివేదిక షెడ్యూల్ వచ్చేలోపు రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ ఆదేశం. వచ్చే నెల 2న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేసుకుంది. ఇటువంటి తరుణంలో మన మేడారంలో జరిగినటువంటి కేబినెట్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్ గా ఒక పార్లమెంట్ కు ఒక మంత్రిని ఇన్ఛార్జి పెట్టడం జరిగింది. కానీ ఇందులో సగం కంటే ఎక్కువ మంత్రులు ఆ పార్లమెంటు సెగ్మెంట్ కి వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నా కూడా వాళ్ళు పర్యటన చేయాలంటే వాళ్ళు భయపడుతున్నారట. ఎందుకు? దీనికి మినిస్టర్లు అసలు అనాసక్తి చూపుతున్నారట. ఏ సెగ్మెంట్కి వెళ్ళి ఏ మున్సిపల్ ఏదో మన అంటే ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్ళి ఏ పట్టణానికి వెళ్ళి ఏం చేయనో వాళ్ళకి అర్థమవుతుందట. ఎందుకు అంటే ఏ అధికారితో మాట్లాడినా ఏ ఏడుతో మాట్లాడినా మాపై ఎటువంటి బురదలుతారని ఒక అభద్రతా భావంతో మంత్రులు రాట. సగం మంది మంత్రులు కూడా హైదరాబాద్ లోనే టైంపాస్ చేస్తున్నారట. దీనిపై తెలంగాణ పీసీ చీఫ్ ఒక రకమైన తెలంగాణ పీసీ చీఫ్ చాలా తీవ్రమైన ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందట. ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన మున్సిపాలిటీ ఎన్నికలను మంత్రులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, దీనికన్నా కారణం ఏందని పీసీ చీఫ్ అందరికి ఫోన్ చేసి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందట. ఈ నెల వచ్చిన 2 తారీఖున కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఇన్ని రోజులు మంత్రులు మీరు ఏం చేసిర్రు, ఏ మంత్రి ఏ జిల్లాకి వెళ్ళిండు, ఎన్ని మున్సిపల్ వార్డులలో ఎన్ని మీటింగ్ పెట్టడం జరిగింది, ఎంతమంది కార్యకర్తలతో మాట్లాడిర్రు, మీరు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంది, అభ్యర్థులు మీరు స్క్రూటినీ చేశారా, అంటే ఏ పట్టణంలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఏం చేసిరని రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ మంత్రులతో ముఖాముఖి మాట్లాడి రిపోర్ట్ అనేది తీసుకుంటారట. కానీ దీనిపై మంత్రులు వెనకాడికి వేస్తున్నారని మనం కూడా ఆలోచన చేసే అవసరం ఉంది. మొన్న ఏదైతే ఎన్టీవీలో వచ్చే కథనం ఉందో దాన్ని చూసి మంత్రులు కొంచెం భయపడ్డారనేది మాత్రం వాస్తవం. అంటే ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి రాతలు రాస్తారో, ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి తప్పుడు కథనాలు వస్తాయని అర్థం కాక చాలా మంది మంత్రులు భయంగా ఉండాలని కూడా మనకు ఒక తెలిసేటువంటి ఒక సమాచారము. చూద్దాం ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు తన సత్తాను చాటుతుందనేది మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలు బైపో ఎలక్షన్ లో లాగానే విజయం సాధిస్తుందా లేదంటే కొంచెం వెనుకడుగు వేస్తుందా అనేది మనం చూద్దాం.